ఇంకోటి కూటమిలో 3 పార్టీలున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ. ఇప్పటికైతే ముగ్గురం మేము 15 ఏళ్ళు ఇంకో 15 ఏళ్ళు అధికారంలో ఉంటాం, కలిసిమెలిసి ఉంటాం అని చెప్తున్నారు. సో, ఇండివిడ్యువల్‌గా పార్టీస్‌కి సంబంధించిన పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? టీడీపీకి ఎలా ఉంది? జనసేనకి ఎలా ఉంది? బీజేపీకి వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? చూడండి టీడీపీకి ఇప్పుడు గ్రౌండ్‌లో టీడీపీకి హ్మ్. వాస్తవంగా జనసేన కంటే కూడా, హ్మ్. బీజేపీ కంటే కూడా టీడీపీకే హ్మ్. ఒక ఒక పాయింట్, 2 పాయింట్లు గ్రాఫ్ ఎక్కువే ఉంది. ఓహ్! ఓకే. వాళ్ళిద్దరి కంటే కూడా. హ్మ్. జనసేన అనేది ఏంటి అంటే సబ్సెట్ అయిపోయింది. హ్మ్. టీడీపీయే మెయిన్. ఫ్రంట్ ఫేస్‌లో ఉంది. ఫ్రంట్ హ్మ్. ఫేస్‌లో ఉన్నప్పుడు అండ్ వాళ్ళే పథకాలు, వాళ్ళే ఇయన్నీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కాంబినేషన్‌లో ఏంటి అంటే టీడీపీకే ఒక పాయింట్ ఎక్కువ ఉంది. హ్మ్. కొన్ని జనసేన ఎమ్మెల్యేలు ఉన్న ఏరియాల్లో హ్మ్. కూడా టీడీపీ కొన్ని చోట్ల ఇంకా స్ట్రాంగ్‌గానే ఉంది. లైక్? లైక్? మీకు మీకు ఒక స్ట్రేంజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. మీరు పిఠాపురం చూసుకోండి ఇప్పుడు. హ్మ్. మేము పిఠాపురంలో రీసెంట్‌గా 2½ మంత్స్ నుంచి సర్వే చేసాం. ఓకే. ఇప్పుడు పిఠాపురంలో. మేము సర్వే చేసిన చాలా పాయింట్స్ చేసాం. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఎక్కడెక్కడ చేశారు? పిఠాపురంలో అంతకుముందు పాత పాయింట్స్ అన్నీ మాకు తెలుసు. హ్మ్. ఎక్కడెక్కడ ఇబ్బందులున్నాయి? అగ్రహారం ఏరియాలో వాటర్ ఎక్కడుంది? ఎక్కడ హ్మ్. స్కేర్సిటీ ఎక్కడుంది? ఇయన్నీ మళ్ళీ ఫిక్స్ చేశారా? అనే పాయింట్ మీద మేమెళ్ళాం. ఓకే. ఆ! ఇయన్నీ ఫిక్స్ చేశారా? అనే పాయింట్ మీద వెళ్తే మాకు ఆశ్చర్యమైన సర్వే ఏమొచ్చింది అంటే 4 రేటింగ్ ఇచ్చారు. హ్మ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారికి. 4.9 రేటింగు హ్మ్. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్‌కి ఉంది. ఓకే. అక్కడ అంటే యాజ్ ఎమ్మెల్యేగా చూస్తేనేమో 4 వచ్చింది. గవర్నమెంట్ చూస్తేనేమో 4.9 వచ్చింది. టీడీపీకి ఒక పాయింట్ ఎక్కువ ఉంది. సో, ఓహ్! సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఇది మాకు. హ్మ్.